అక్కడ నాయకులను ప్రేమించిన వాళ్ళందరూ తిరిగి ఇరాన్కే వెళ్ళిపోవాలి, ఇక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళని వెనక్కి పంపించాలి అంటూ ఇటు రష్మి కానీ కొంతమంది ఇటు క్రికెటర్స్ కూడా కొంతమంది పోస్టులు పెట్టారు. ఇరాన్కి సంబంధించిన ఒక హీరోయిన్, బాలీవుడ్లో పనిచేస్తున్న ఒక హీరోయిన్ మాత్రం ఇరాన్ గురించి పరిస్థితులన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను, ఇరాన్కి ఇక్కడ ఇండియన్స్ మద్దతు తెలపడం అదొక పెద్ద షాక్గా భావిస్తున్నాను నేను, అక్కడ ఒక నియంత పాలన జరుగుతున్న సమయంలో మేము అక్కడ నుంచి ప్రాణాలని దక్కించుకొని బయటకు వచ్చాము, ఆ దేశాన్ని వదిలి వచ్చామంటూ ఇరాన్కి సంబంధించిన ఒక హీరోయిన్, ఇటు బాలీవుడ్లో వర్క్ చేస్తున్న ఒక హీరోయిన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరొక పక్కన దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా ఇండియా వైడ్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కాశ్మీర్లో ఒక విడో తన భర్త చనిపోక ముందు తనకి ఇచ్చిన గోల్డ్ ఐటమ్స్ అన్నిటి కూడా ఇటు ఆ కాశ్మీరీ ఉమెన్ ఆ డొనేషన్స్లో వాటన్నిటిని కూడా ఆమె ఆ గోల్డ్ని ఇవ్వడం జరిగింది. మరొక పక్కన ఇటు కాశ్మీరీస్ ఇరాన్ ఎంబసీకి ఇవన్నీ కూడా వి విల్ నెవర్ ఫర్గెట్ కైండ్నెస్ అంటూ ఇరాన్ ఎంబసీ కూడా దీనిపైన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇటు దాతలని పొగుడుతూ ఇరాన్ ఎంబసీ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద ఇటు షియా డామినేట్ చేసే ప్రాంతాలు, కాశ్మీర్లో ఉన్న ప్రాంతాలు, ఇటు బుద్గామ్, బారాముల్లా, లడాక్ ఇలాంటి ప్రాంతాల్లో కాశ్మీరీస్ ప్రస్తుతానికి డొనేషన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇరాన్లో ఏదైతే ధ్వంసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వాటన్నిటి కోసం ఇక్కడ డొనేషన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో దీని మీద కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు గతంలో మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లేక, సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక ఎంతోమంది బాధపడుతుంటారు. వాళ్ళ కోసం ఎందుకు ఇలాంటి డొనేషన్స్ గతంలో ఈ షియా కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు చేయలేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు కాశ్మీర్ లాంటి ప్రాంతంలో అయతుల్లా ఖమేనీ చనిపోయినప్పుడు కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ఎందుకు కొల్లగొట్టారు, ఇక్కడ ఆస్తులను ఎందుకు నాశనం చేశారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించిన దారుల్ షిఫా, అలాగే మక్కా మస్జిద్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా నిరసనలు ఎందుకు వ్యక్తపరిచారు, ఇక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎందుకు ఈ కమ్యూనిటీ ముందుకు రాలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఎంతగా వీళ్ళు ఇటు డిజిటల్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఎంతగా ఒక ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే ప్రయత్నం చేస్తా. ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇటు అమెరికా ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ని వాడుకోమంటూ అమెరికాకి ఇండియా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ మీద అటాక్ చేయడానికి అంటూ ఒక సోషల్ మీడియాలో ఒక ప్రాపగండాని కూడా ఫార్వర్డ్ చేశారు. ఒక సోషల్ మీడియా ఒక ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతగా దాన్ని ప్రమోట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీయే ముందుకొచ్చి ఇది ఒక ఫాల్స్ ప్రాపగండా, అమెరికా ఇండియాలో ఉన్న ఎయిర్ బేసెస్ని వాడుకోవడానికి మేము ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదంటూ చెప్పాల్సిన సిట్యువేషన్కి వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రాపగండాని రన్ చేస్తున్నారో. దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిజెక్ట్స్ క్లెయిమ్స్ ఆఫ్ రోల్ ఇన్ ఇరాన్ వార్, కాల్స్ allegations fake, reports on the government's strong pushback against speculative social media claims regarding US-India military logistics. మరో పక్కన ఫేస్బుక్కి సంబంధించిన మెటా కూడా వీటిపైన రెస్పాండ్ అయింది. వీటిపైన వాటన్నిటిని కూడా ఏం చేసింది, వాటన్నిటిని కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ కూడా డిజాల్వ్ చేసేసింది, ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసింది. ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మెటా టేక్స్ డౌన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ ప్రామినెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూస్ అవుట్లెట్స్. సో వాళ్ళు న్యూస్ అవుట్లెట్స్ ఏవైతే షియా కమ్యూనిటీకి సంబంధించిన న్యూస్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్లెట్స్ని యూటిలైజ్ చేస్తూ ఇటు ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ని అమెరికా వాడబోతుంది అంటూ ఇలాంటి ఒక ప్రాపగండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని అండర్ సెక్షన్ 79/3/B అండర్ సెక్షన్ 79/3/B కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వాటన్నిటిని కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ న్యూస్ హ్యాండిల్స్ వాటన్నిటిని కూడా షట్ డౌన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మెటా బ్లాగ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆఫ్ కాశ్మీరీ న్యూస్ పేపర్స్ amid unrest over Khamenei's death.
సో ఎక్కడో ఒక రిలీజియస్ లీడర్ చనిపోయాడని ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే ఇక్కడ ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో హ్యుమానిటేరియన్ ఇష్యూస్ ఇండియాలో ఇంకా ఉన్నాయి. వాటి గురించి ఎందుకు వీళ్ళు ముందుకు రాలేదు గతంలో? ఇప్పుడు ఖమేనీ చావుకు కోసం ఖమేనీ, అలాగే ఇటు ఇరాన్లో ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కుప్పకూలిపోయిందో దాన్ని రీబిల్డ్ చేయడానికి 100 కోట్లని డొనేషన్స్ని కలెక్ట్ చేశారు. రానున్న రోజుల్లో దాన్ని 1000 కోట్లు టార్గెట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ ఐడెంటిటీ ఇంపార్టెంటా, రీజనల్ ఐడెంటిటీ ఇంపార్టెంటా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి దీనిపైన చర్చ నడుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, దీనికి సంబంధించి ఇటు ఆర్టీవీ వీడియోని చూస్తున్న చాలామంది వ్యూవర్స్ దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియపరిచారు. ఆ కామెంట్స్ని కూడా కొన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక, మన దేశం ఇరాన్కు మానవతా సాయంగా మెడిసిన్ అలాగే చిప్స్ని పంపినప్పుడు ప్రజలు సాయం చేస్తే తప్పు ఎలా అవుతుంది సార్ అంటూ కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఓకే, ఐ యాక్సెప్ట్ విత్ యువర్ పాయింట్, బట్ ఇటు నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ అని నేను భావిస్తున్నా. ఇక్కడ మరి ప్రభుత్వ ఆస్తులను కాశ్మీర్లో కొల్లగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ప్రజలకి చాలామందికి మౌలిక వసతులు లేని వ్యక్తులు కాశ్మీర్లో కూడా చాలామంది ఉన్నారు. ఎలక్ట్రిసిటీ లేని వాళ్ళు, అలాగే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, హెల్త్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు, వాళ్ళ కోసం స్కూల్స్ కానీ వాళ్ళ కోసం హాస్పిటల్స్ కానీ అలాంటి వాటి కోసం కాశ్మీరీస్ ఎందుకు డొనేషన్స్ని పెట్టలేదు? పహల్గామ్ దాడిలో చనిపోయిన వ్యక్తుల కోసం డొనేషన్స్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇక్కడ ఉంటూ ఇక్కడే బతుకుతూ ఇక్కడ నేషనాలిటీ కావచ్చు, ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇక్కడ ఐడెంటిటీ అన్నీ తీసుకొని మరి ఒక ఇరాన్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న ఒక లీడర్ కోసం ఇలాంటి సాక్రిఫైసెస్ చేయడం కరెక్టేనా, సమంజసమేనా అన్నది నా ప్రశ్న. మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇండియా పూర్ ముస్లిం పీపుల్ గివ్ మనీ ఓవైసీ బ్రదర్. సో ఇండియాలో ఉన్న పేద ముస్లిమ్స్ అంట ఇటు ఓవైసీ బ్రదర్స్కి, ఓవైసీ అన్నదమ్ములకి కూడా ఆ డబ్బులను ఇస్తున్నారు, వాళ్ళే పేదవాళ్ళు అంటూ కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. ఇటు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళ కోసం ఏమన్నా చేశారా? ఆ పేదవాళ్ళ కోసం యునైటెడ్గా ఏ కమ్యూనిటీ అయినా కూడా ముందుకొచ్చి చేశారా? ఇలాంటి టైమ్స్లో వచ్చి ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయడం తప్పని నేను అనట్లేదు, సపోర్ట్ చేస్తున్నారు, ఓకే యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడున్న హ్యుమానిటేరియన్ ఇష్యూస్ కావచ్చు, ఇక్కడున్న పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు గతంలో ఎప్పుడు అన్నదే నా ప్రశ్న. వాటి గురించి ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయినప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ప్రభుత్వ